హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాను, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇవాళ డేట్ వచ్చేసి August 16 ఎర్లీ మార్నింగ్ 8 o'clock అప్డేట్. సో ఇవాళ మనకి ఏం అప్డేట్స్ ఉన్నాయి అండ్ ఎంతవరకు అప్డేట్స్ వచ్చాయి అండ్ మట్టి వర్క్లు ఎంతవరకు వచ్చాయి అనేది అయితే ప్రాపర్గా అయితే మీకు చెప్తాను. సో మీరు చేయాల్సింది ఉంది ఒకటి, వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి అండ్ లైక్ చేయండి. చలో లెట్స్ గో టు వ్లాగ్. ఇక్కడ మనం మెయిన్ వినాయకునికి చూసుకుంటే ఇక్కడ మీకు ముందు కనిపించేటి అన్ని వస్త్రాలండి. అంటే ఏవైతే మన విగ్రహాలకి వస్త్రాలు ఉంటాయో దానికి సంబంధించిన వర్క్ అండి. ఇవి మనకి ప్రాపర్ ఒక బట్టతో అండ్ కాటన్ దాంతో అండ్ విత్ మట్టితో అయితే చేస్తారు, మీరు చూడొచ్చు. అండ్ ముందు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ మనకు ఉన్నాయని అవి. సో పైన మనకి సెకండ్ లేయర్ వర్క్ మొత్తం ఏదైతే గణేషునికి అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఏదైతే ఇక్కడ రైట్ సైడ్ మనకు షాల్వా వస్తుందో షాల్వాకి సంబంధించిన వర్క్ కూడా అయిపోయింది. అండ్ మనకి బాడీ ఏదైతే మనకి గణేషునికి మొత్తంలో మనకి సెకండ్ లేయర్ వర్క్ అయితే మొత్తం అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ నేను ముందు నుంచి కూడా వ్యూ అయితే చూపిస్తాను గైస్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకు గణేష్కి సంబంధించిన పక్కన విగ్రహాలకి అండ్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వస్త్రాలండి ఇవి. సో మీరు చూడొచ్చు, వీళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నారు. సో ఇవి మనకి దానికైతే వాడతారు. సో ఇది కూడా మనకి మట్టి ఫినిషింగ్తో అండ్ ఇది కూడా ఈకో ఫ్రెండ్లీతోనే వస్తుంది, మీరు చూడొచ్చు. అన్న వాళ్ళు అయితే చేస్తున్నారు. సో ఇవి మనకి ఎక్కడ మనకి వస్తాయని చెప్పి మీకు డౌట్ రావచ్చు, నేను అది కూడా చూపిస్తాను. అండ్ ఇది చేసి మనకి డ్రై అయితే చేస్తారు. సో డ్రై చేయడం వల్ల మనకైతే ప్రాపర్ ఫినిషింగ్ అయితే వస్తుంది విగ్రహాలకి. సో దీనివల్ల మనకైతే ఏవైతే మనకి విగ్రహాలకు వస్త్రాలు ఉంటాయో దానికి సంబంధించిన లుక్ అయితే వస్తుంది దీనివల్ల, మీరు చూసుకోవచ్చు. గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, గణేష్కి సంబంధించిన పక్కన విగ్రహాల యొక్క ఇది షెడ్ అండి. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ షెడ్. సో మీరు అక్కడ చూసుకోవచ్చు, విగ్రహాలకి కొంచెం మనకి అయితే మనకి వస్త్రాలకు సంబంధించిన వర్క్ అయితే కనిపిస్తుంది కదా. సో దానికి సంబంధించిన వర్క్ ఇంతకుముందు నేను చూపించాను కదా. సో దానికి సంబంధించిన వర్క్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వీటికి సంబంధించిన వర్కే అక్కడ అయితే జరుగుతుంది, నేను చూపించాను కదా. సో గైస్ ఇది కూడా మనకి వస్త్రాలకు సంబంధించిన వర్కే, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి డ్రై అయితే చేస్తారు సో చేసి. అండ్ మనకి శ్రీరాముడికి సంబంధించిన వర్క్ అయితే మీరు చూసుకోవచ్చు, ఇంకా మనకి ఫస్ట్ లేయర్లోనే ఉంది. అండ్ రాహుకేతువులో అయితే ఒకసారి చూసుకుందాం. గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడైతే ప్రజెంట్ అయితే మనకి రాహుకేతువులకు సంబంధించి అయితే సెకండ్ లేయర్ వర్క్ అయితే చేస్తున్నారు, మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి సెకండ్ లేయర్ కి సంబంధించిన వర్క్ అండి. అండ్ రాహుకేతుల అప్డేట్ అయితే మనకి ఇది. సో ఇది వచ్చేసి మనకి ఇవాళ సెకండ్ లేయర్ అయిపోతే మనకి తర్వాత అయితే పెయింటింగ్ అయితే స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఒకసారి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి శంకరునికి సంబంధించిన మనకి గణేష్ యొక్క లెఫ్ట్ సైడ్ షెడ్ లో అయితే మనకి శంకరునికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. శివపార్వతుల కళ్యాణంకి సంబంధించిన వర్క్ అండి ఇది. సో మీకు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, శంకర్కు సంబంధించిన లెఫ్ట్ సైడ్ కి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. ప్రాపర్ గా అయితే థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. సో ఇది వచ్చేసి మనకి శంకర్కి సంబంధించిన వర్క్ అని చెప్పి అండ్ గైస్ ఇది మనకి థర్డ్ లేయర్ వర్క్ అయిపోయాక మాత్రం మనకి పెయింటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. సంబంధించిన వర్క్ అయితే నేను చూపించాను కదా. సో ప్రజెంట్ అయితే శివునికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. సో మనకు ఇది వచ్చేసి మనకు గణేష్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ గైస్ ఒకసారి మెయిన్ గణేష్ అయితే వెళ్ళిపోదాం మనం. గైస్ మీరు ఒకసారి మెయిన్ గణేష్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇవాళకి అప్డేట్ అయితే మనకి సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ మీరు అక్కడ షాల్వా చూసుకుంటే షాల్వాకి సంబంధించిన వర్క్ అయితే సెకండ్ లేయర్ అయితే అయిపోయింది. మనకి గణేషునికి థర్డ్ లేయర్ వర్క్ అయిపోయాక కలరింగ్ అయితే స్టార్ట్ అవుతాయని చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే షాల్వా ఉందో షాల్వా అయితే ప్రాపర్ ఫినిషింగ్ ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ విగ్రహాన్ని యొక్క అప్డేట్. అండ్ మనకి పైన ఏదైతే మనకి నావపాములు ఉంటాయి అండ్ ఆయన ఏదైతే మనకి కిరీటం వస్తుందో అక్కడైతే థర్డ్ లేయర్ వర్క్ అయిపోయింది. అండ్ హ్యాండ్స్ కి సంబంధించి కూడా సెకండ్ లేయర్ అయిపోయింది. అండ్ పుట్ట భాగం కూడా థర్డ్ లేయర్ అయిపోయింది. అండ్ పంచకు సంబంధించి సెకండ్ లేయర్ అయిపోయింది. అండ్ ఏదైతే మనకి షాలో ఉంటుందో షాలోకి సంబంధించి కూడా సెకండ్ లేయర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ శ్రీరాముడికి అండ్ రాహుకేతువులకు కూడా మనకి సెకండ్ లేయర్ వర్కే అయిపోయిందని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఒక్కసారి నేను ఏదైతే మనకి షెడ్లకు సంబంధించిన వర్క్ అయితే నేను ప్రాపర్గా చూపిస్తే ఇప్పుడు వర్క్ అయితే అవుతుంది. అండ్ పెయింటింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి 1-2 డేస్లో. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకుంటారు అనుకుంటున్నాను. సో దానివల్ల మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది నేను వీడియో పెట్టగానే. సో గైస్ ఒకసారి అయితే మనం షెడ్లు అయితే చూస్తున్నాం. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, మన అన్న వాళ్ళు అయితే ఇక్కడ వర్క్ అయితే చేస్తున్నారు. సో మట్టికి సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ జరుగుతుంది, మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి గణేశుని దగ్గర ఏదైతే మనకు ముందు వే ఉంటుందో దానికి సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ ప్రజెంట్ అయితే జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మనకి థర్డ్ లేయర్ కి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఏదైతే పీచ్ ఉంటుందో పీచ్కి సంబంధించిన వర్క్ అండ్ ఏదైతే మనకు మట్టి ఉంటుందో మట్టికి సంబంధించినది
కలిపి వీళ్ళైతే థర్డ్ లేయర్ అయితే చేస్తారు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే ప్రజెంట్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కొబ్బరి పీస్ అండి. సో దీనిలో మనకైతే మట్టిలో మిక్స్ చేసి అంటే ప్రాపర్ గా చిన్న చిన్న పీసెస్ తో వేస్తేనే మనకు ఫినిషింగ్ అయితే వస్తుంది. సో దానివల్ల వీళ్ళైతే చిన్న చిన్న పీసెస్ అయితే చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఏదైతే అన్న వాళ్ళు ఉన్నారో దీనికైతే చాలా టైం పడుతుంది, అయినా వీళ్ళు ప్రాపర్ గా టైం తీసుకొని అయితే చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే మనకు మట్టి వాడతారో దానికి సంబంధించినదండి, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి లైక్ సిమెంట్ లాగా ఉంటుంది, బట్ సిమెంట్ అయితే కాదండి ఇది. సో ఇది వచ్చేసి మనకి దీంతోనే మనకి ప్రాపర్ మీద ఫినిషింగ్ అయితే వాడతారు. చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే మనకి అది మట్టికి సంబంధించిన అయితే వీళ్ళు మీద చేస్తున్నారు. సో దీనివల్ల మనకైతే ప్రాపర్ ఏదైతే మనకి పైన లేయర్ ఉంటుందో పైన లేయర్ కి సంబంధించిన అయితే చూసుకోవచ్చు. చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి సిమెంట్ అయితే కాదు, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో సిమెంట్ అయితే కాదండి ఇది. సో దీనివల్ల మనకైతే ప్రాపర్ ఫినిషింగ్ అయితే వస్తుంది, మీరు చూసుకోవచ్చు. సో గైస్ ఇది వచ్చేసి మన ఇవాళ బ్లాగ్ అండి. అండ్ నెక్స్ట్ లో అయితే మేము ముందుకు వస్తాను. అండ్ అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో ఇది వచ్చేసి మనకి గణేషునికి మెయిన్ అప్డేట్ అయితే ఇచ్చాను. సో మనకి ఏదైతే షెడ్స్ ఉన్నాయో షెడ్కి సంబంధించిన వరకు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్తున్నాను. సో అండ్ గైస్ మన కలరింగ్ వర్క్ అయితే 1 to 2 days అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మీరు చేయాల్సిన ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానివల్ల అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లైక్ చేస్తారు అనుకుంటున్నాను, అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ. జై శ్రీ గణేష, జై బలో గణేష్ మహారాజ్ కి జై.